చిన్నగా ఇంకో ఇక్కడ స్టార్టింగ్ అనేది ఇక్కడ నడుచుకుంటూ పోతున్నా. ఎంతవరకు నీళ్ళు వచ్చినాయని చెప్పేసి జస్ట్ ఈ వర్షానికి. రోజు ఇది మేము ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలన్నా బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా ఈ రోడ్డు మాకు ప్రధాన ద్వారం అన్నట్లు. ఇటు నుంచి వచ్చి ఇట్లా టర్న్ అయ్యి ఇట్లా రోడ్ ఇట్లా వెళ్ళిపోతుంది. ఇప్పుడున్న కండిషన్ చూసిగా ఆల్మోస్ట్ నా మోకాళ్ళ వరకు వచ్చినాయి నీళ్ళు. నడుచుకుంటూ పోతున్నాయి. నీళ్ళు ఎంతవరకు వచ్చేసినాయి. ఈ కాలనీల పరిస్థితి ఏముంది. ఇంకొకటి డౌన్ సైడ్ ఉన్నందుకు మొత్తము ఇక్కడ ఎక్కడంటే మన శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ ఉన్న ఇంటి ఏరియా దగ్గర నుంచి మర్లు నుంచి బీకే రెడ్డి కాలనీ తర్వాత పాల్సాబ్ గుట్టకు సంబంధించిన అన్ని నీళ్ళన్నీ టువర్డ్స్ డౌన్ సైడ్ వచ్చేసి ఇక్కడికి మా ఏరియాకి వెళ్ళి ఆ కుంటలకి వెళ్ళి పోవాల్సిందే. ఇక గ్రామకంఠము తర్వాత ఈ చెరువు కాలకు సంబంధించింది వీటికి సంబంధించిన అన్ని ఇండ్లు కావడంతో ఎవరికి వారు పట్టపొలం అని కన్స్ట్రక్షన్ చేశారు క్లారిటీ వదలకుండా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మొత్తం ఈ కాలనీ అంతా జలమయం అయిపోయింది. ప్రస్తుతం ఇది కలెక్టరేట్ కూతవేటు దూరంలో పాల్కొండ శివారులో ఉంది, కానీ ఇది మనం కూతవేటు దూరంలో ఉంది. మనకి ఈ నుంచి చూసేస్తే డైరెక్ట్ ఈ రోడ్ చక్కగా మనం ఎక్కడికంటే బైపాస్ కలుస్తుంది. ఈ రోడ్డు ఇప్పుడు ఇలా ఉంది. గత పోయిన సంవత్సరం పడ్డ వర్షాలప్పుడు కూడా ఇదే కండిషన్లో ఉండే. ఇప్పుడు చూస్తారు కదా మొత్తము నాకు ఎంతవరకు వచ్చేసి